హలో అండి, ఇది నేను ఆన్లైన్లో తీసుకున్న చాపరు. దీంట్లో ప్రతి ఒక్కటి వేసి చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలు కానీ ఏవైనా ప్రతి ఒక్కటి కిచెన్లో ఏది ఏది ముద్ద చేయాలనుకున్నా, పౌడర్ చేయాలనుకున్నా అన్నీ ఇందులోనే వేస్తాను. పచ్చిమిరపకాయలు, ఇంకా పల్లీలు, కాజు కూడా ఇందులో పేస్ట్ చేసుకోవచ్చు. పల్లీలు వేయించి పేస్ట్ చేసుకోవచ్చు, కాజు నానబెట్టి పేస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇదేంటి క్యారెట్, బీట్రూటు, మీకు ఏది కావాలన్నా అది చిన్న ముక్కలు కావాలంటే ముక్కలు వేసుకోవచ్చు, పేస్ట్ కావాలంటే పేస్ట్ చేసుకోవచ్చు. సన్నగా క్యారెట్ తురిమి కర్రీ చేసుకుంటాం కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. దీనికి ఇట్లా లాక్ చేసుకోవడానికి కూడా ఒకటి ఉంటుంది. మూతకి చిన్న బొడపలాగా ఉంటుంది. లోపలికి కింద బౌల్కి ఏమో ఇట్లా కట్ చేసి ఉంటుంది ఒకవైపు. దాన్ని మనం పైన పెట్టి మన రైట్ సైడ్లో ఇట్లా తిప్పితే అది లాక్ అయిపోతుంది. ఇది కరెంటు తోటి పనిచేస్తుంది. దీనిపైన పెట్టడానికి ఒకటి ఉంటుంది మిషన్. అది దానిపైన పెట్టి దాన్ని కూడా దీనిపైన పెట్టి లాక్ చేసుకోవచ్చు కదలకుండా. చూసినా ఇట్లా ఉన్నది కదా, దీన్ని ఆ మూత పైన పెట్టాలి. పైన పెట్టి మనం ఇంకా ఎటు తిప్పినా కానీ లాక్ అయిపోతుంది అన్నమాట. దాన్ని పైన ప్రెస్ చేయాలి. టాప్లో ఇట్లా ఉంటుంది నొక్కడానికి. దాన్ని ప్రెస్ చేస్తే చక్కగా పేస్ట్ కావాలంటే పేస్ట్ అయిపోతుంది. దాంట్లో ఇప్పుడు ఇవే పచ్చిమిరపకాయలు వేసిన కదా నేను, అందులో కొన్ని వాటర్ పోసి తిప్పితే అది పేస్ట్ అయిపోతుంది. వద్దు ఉత్తిగానే ముద్ద కావాలి మనకు అంటే కచ్చాపచ్చాగా కావాలనుకుంటే అట్లా ముద్ద కూడా అవుతుంది. కానీ కిచెన్లోకి మాత్రం బెస్ట్ ఐటమ్ అండి ఇది. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా తీసుకోండి మీరు. ప్రతి దానికి మనం మిక్సీ పెట్టాలి, తిప్పాలి అనేలాగా ఉండదు. ఇది మీరు వాష్ చేసుకోవడం కూడా ఈజీ. జార్ అయితేనేమో దాన్ని వాచర్ కడగాలి, జారు కడగాలి, కింద కడగాలి, మొత్తం క్లీన్ చేసుకోవడం చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఇదైతే అట్లా కాదు, మంచిగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా తీసుకొని చూడండి, ఆన్లైన్లో దొరుకుతుంది. నచ్చితే వీడియో లైక్ చేయండి.